డెఫినెట్ గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు, ఈ మద్యం పాలసీ మీద మీరు 99 to 2004 మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూ ఇస్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం. ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కూడా ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు కనుక ఈ డిస్టిలరీస్ ఏవే గాని మేము ఇచ్చినది కాదు. మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట, నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే, వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అబద్ధపు మాటలు, కుట్రపూరితమైన అంశాలను మేము జనంలోకి రివర్స్ గా కౌంటర్ పోయినాము అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ మేము ఇవ్వలేదు. ఉన్న డిస్టిలరీస్ కన్నా మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు, ఎన్ని డిస్టిలరీస్ ని ఉన్న ఎండీస్ ని అరెస్ట్ చేసినారు, దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి. సో దీస్ ఆర్ ఆల్ బోగస్. అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు. డెఫినెట్ గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం. ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ 30,000 మందిని కిడ్నాప్ చేసినాడు అని చెప్పేసి, ఇవి చేసినారు, అమ్మాయిల్ని చేసినాడు అనే ఒక అంశం మీద వాళ్ళు నేమనెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ ఆ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది. లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం. డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తాం. డెఫినెట్ గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు, ఈ మద్యం పాలసీ మీద మీరు 99 to 2004 మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూ ఇస్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం. ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కూడా ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు కనుక ఈ డిస్టిలరీస్ ఏవే గాని మేము ఇచ్చినది కాదు. మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట, నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే, వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అబద్ధపు మాటలు, కుట్రపూరితమైన అంశాలను మేము జనంలోకి రివర్స్ గా కౌంటర్ పోయినాము అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ మేము ఇవ్వలేదు. ఉన్న డిస్టిలరీస్ కన్నా మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు, ఎన్ని డిస్టిలరీస్ ని ఉన్న ఎండీస్ ని అరెస్ట్ చేసినారు, దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి. సో దీస్ ఆర్ ఆల్ బోగస్. అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు. డెఫినెట్ గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం. ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా వాళ్ళు ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ 30,000 మందిని కిడ్నాప్ చేసినాడు అని చెప్పేసి, ఇవి చేసినారు, అమ్మాయిల్ని చేసినాడు అనే ఒక అంశం మీద వాళ్ళు నేమనెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ ఆ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది. లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం. డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తాం.